అమెరికా దేశంలో ఒక వ్యక్తి కొత్తగా పాలిటిక్స్లోకి వచ్చాడంట. పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు మన దేశంలో కాకుండా ఎవరైనా పాలిటిక్స్లోకి వస్తే వాళ్ళతోని ఒక సెమినార్ కండక్ట్ చేపిస్తారు. అలాంటి సెమినారే ఆయన జాయిన్ అయిన పార్టీ కండక్ట్ చేయించడం జరిగింది. ఆ సెమినార్కి ఎవరు రాలేదు, ఒక వ్యక్తే వచ్చాడు. ఆ వ్యక్తి బర్రెలను కాసుకునే వ్యక్తి కాబట్టి యవనస్తుడు, చాలా ఆసక్తి ఉంది మాట్లాడాలని. కానీ ఒకే వ్యక్తి వచ్చాడు. ఒకే వ్యక్తి వచ్చినందుకు ఏమన్నాడంటే, చూడు నేను కొత్తగా వచ్చాను పాలిటిక్స్లోకి, చాలామందిని ఎక్స్పెక్ట్ చేశాను, ఎవరు రాలేదు, నువ్వు ఒక్కడవే వచ్చావు, నేను మాట్లాడడం అవసరమా అని అడిగాడు. అప్పుడు ఆ బర్రెలు కాసుకునే వ్యక్తి అన్నాడు కదా, సార్ నేను మీలాగా చదువుకోలేదు, నాకు తెలిసిందల్లా బర్రెలు కాసుకోవడము, ఒక బర్రె తిరిగి వస్తే దానికి కూడా నేను గడ్డేస్తా అని చెప్పాడు. ఆయనకు అర్థమైంది. స్పీచ్ స్టార్ట్ చేసిండు. 2 గంటలు మాట్లాడిన తర్వాత అప్పుడు అడిగాడు, ఎట్లా ఉంది నా స్పీచ్ అంటే, సార్ నేను బర్రెలు కాసుకునేట ఆయనని, నాకు బర్రెల గురించే తెలుసు, ఒక బర్రె వచ్చింది కదా అని చెప్పేసి ఉన్న గడ్డ అంతా దానికి వేయను నేను అని చెప్పాను. సో అదేవిధంగా నేను కూడా మిమ్మల్ని చావగొట్టడానికి ఇక్కడ లేను అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, మనం ఈ పదాలను చాలా తరచుగా ఈ మధ్యలో వింటూ ఉన్నాం. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే మన వయసును బట్టి, మనం చదువుకున్న మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని బట్టి, తర్వాత మనం చూసే వీడియోస్ని బట్టి మనకు తరచుగా అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. సో మీరు డేటా సైన్స్ కోర్స్ చేయండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ చేయండి అని సింప్లీ లెర్న్ కానీ లేదంటే యూడెమీ నుండి కానీ ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా మనం తరచూ చూస్తూ ఉన్నాం. ఇంతకీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? దట్స్ ద మెయిన్ క్వశ్చన్ వీ హ్యావ్. రెండోది, దాన్ని ఎలా మనం వాడాలి, ఎలా వాడుకుంటున్నారు వేరే వాళ్ళు అనేది మనం తెలుసుకోవడం మన ఉద్దేశం. సరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే మనకు అర్థం కావాల్సిన మొట్టమొదటి విషయం ఏంటిదంటే, ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంది. ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంది. ఆ న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఎవరికి ఉంది అంటే మనుషులకు ఉంది. సింపుల్గా న్యాచురల్ ఇంటెలిజెన్స్లో మనకేం కనబడుతుంది అంటే, ఒక లక్షణం కనబడుతుంది. ఆ లక్షణం ఏంటిదంటే నేర్చుకోవడం. సో నాకు ఇంటెలిజెన్స్ ఉంది అని మనం ఒకవేళ అంటే మనకు నేర్చుకునే సామర్థ్యం ఉండాలి. సో ఒకవేళ కంప్యూటర్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందంటే దానికి నేర్చుకునే సామర్థ్యం ఉండాలి. అది మెయిన్గా ఇక్కడ విషయం అన్నమాట. నేర్చుకునే సామర్థ్యాన్ని, మనకు ఉన్న నేర్చుకునే సామర్థ్యాన్ని మనం కంప్యూటర్కి దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం లేదా దానికి టీచ్ చేయడం, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే. మనకున్నది న్యాచురల్ ఇంటెలిజెన్స్, మనం ఏదైతే కంప్యూటర్కి నేర్పిస్తామో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా విచిత్రమైందని చాలామంది అనుకుంటారు. అది మా ఉద్యోగాలను పోగొడుతుంది, ఏం జరగబోతుందో భవిష్యత్తులో, because a lot of people are seeing disruption in the society, okay, because of AI. So they expect AI is going to bring lot of disruption in the world, okay, but the fact is artificial intelligence is going to improve our lives. అది మన జీవితాలను ఇప్పుడున్న దానికంటే కూడా ఇంకా మెరుగ్గా అది చేయగలుగుతుంది. దాని యొక్క ఉద్దేశం అది. ఓకే, మనం భయపడట్టుగా ఏముండదు, సినిమాల్లో చూపించినట్టుగా, సైన్స్ ఫిక్షన్ మూవీస్లో చూపించినట్టుగా ఏముండదు. చాలా సింపుల్ థింగ్ ఇది. ఇది ఎప్పటి నుంచి ఉందంటే, మానవుడు తన మనుగడను ప్రారంభించినప్పటి నుంచి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. దానికోసమే మానవుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. దీన్ని ఒకవేళ డిఫైన్ చేయాల్సి వస్తే ఈ విధంగా డిఫైన్ చేయొచ్చు. ఇంక్రిమెంటల్ ఆటోమేషన్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఇంక్రిమెంటల్ ఆటోమేషన్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే మానవ మేధస్సుని కొద్ది కొద్దిగా మనము కంప్యూటర్స్కి నేర్పించడం. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఉద్దేశం. ఆధునిక మానవుని మనం చూసినప్పుడు ఆధునిక మానవుడు చాలా విషయాలను ఆటోమేట్ చేయడం జరిగింది. ఒకప్పుడు మనం నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళము, ఇప్పుడు మనం వెహికల్స్ పైన వెళ్తూ ఉన్నాం. ఒకప్పుడు మనం వేరే వాళ్ళతో మాట్లాడాలంటే వారికి ఉత్తరాలు రాయడమో లేదా వారి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడే వాళ్ళము. ఇప్పుడు అలా కాకుండా మనం ఫోన్ ద్వారా మాట్లాడుతున్నాం. అంటే ఒక పనిని ఆటోమేట్ చేస్తున్నాం. ఓకే, ఒకప్పుడు ఒక బస్తా మోయాలంటే ఒక వ్యక్తి ఒక బస్తా మోసేవాడు. ఈరోజు కొన్ని ట్రక్స్ వచ్చాయి, ఒకటేసారి అవి 200 బస్తాలను 300 బస్తాలను మోస్తూ ఉన్నాయి. దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దట్స్ ఆల్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, నేను 4 క్వశ్చన్స్ మీ ముందు పెడతాను.
ఎందుకంటే నేను రాగానే మీరు ఫైనాన్స్ గురించి మాట్లాడుతున్నారు, మెడిసిన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దానికి సంబంధించిన 4 విషయాలు మీ ముందు పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. అంతవరకు మీరు ఎప్పుడు లోన్ తీసుకోలేదు, 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, మంచి ఉద్యోగం చేస్తున్నారు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరో లేదంటే ఒక టీమ్ లీడర్ గానో ఒక మేనేజర్ లాగానో పనిచేస్తున్నారు, మీ ప్యాకేజ్ బాగుంది. సో మీరు ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారు, మీరు అంతవరకు ఎప్పుడు లోన్ తీసుకోలేదు, 3 సంవత్సరాలు అయింది మీరు పని చేయబట్టి, కాబట్టి ఇప్పుడు మీరు లోన్కి అప్లై చేయాలి అనుకుంటున్నారు. మీతో పాటు మీ కొలీగ్స్ కూడా మీలాంటి ప్రొఫైల్ ఉన్న వాళ్ళే, ఇంతకుముందు ఎప్పుడు కూడా లోన్కి అప్లై చేయని వాళ్ళు ఒక 10 మంది కలిసి మీరు లోన్ అప్లై చేశారు. అయితే మీకు లోన్ వచ్చింది, ఇంకో ఇద్దరికి లోన్ వచ్చింది, మిగతా వాళ్ళకి లోన్ రాలేదు. కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏంటి? అసలు మీకు క్రెడిట్ హిస్టరీయే లేదు, అంతవరకు మీరు లోన్ తీసుకోలేదు, కానీ మీకు లోన్ రిజెక్ట్ అయింది. కారణం ఏంటిది? ఏ విషయాలను వాళ్ళు పరిగణలోకి తీసుకొని వాట్ ఆర్ ద కన్సిడరేషన్స్ ఫర్ రిజెక్టింగ్ ద లోన్? మీరు లోన్ పే చేస్తారా, మీరు డిఫాల్టర్ అవుతారా అనేది వాళ్ళకి ఎలా తెలుసు అనేది మొదటి క్వశ్చన్. దీనికి సందర్భానికి అనుకూలంగా ఒక ఉదాహరణ చెప్తాను. నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ఇది ఫిక్షన్ కాదు, నిజంగా జరిగింది. ఒక ఫ్రెండ్ తార్నాకలో ఉంటాడు, ఆయన అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్కి అప్లై చేశాడు, రిజెక్ట్ అయిపోయింది. తార్నాక చాలా మంచి ఏరియా, ఆయన ఉండేది కూడా చాలా మంచి కాలనీలో ఉంటాడు, రిజెక్ట్ అయింది. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళిద్దరు కలిసి అప్లై చేశారు, అడ్డగుట్టలో ఉంటాడు, స్లమ్ ఏరియాలో. ఆయన అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్కి అప్లై చేశాడు, ఆయనకు వచ్చింది. ఓకే, ఈ తార్నాకలో పనిచేసే వ్యక్తికి మంచి జాబ్ ఉంది, ఈ వ్యక్తికి ఏం జాబ్ లేదు, వచ్చింది. ఏం కన్సిడర్ చేసి వాళ్ళు లోన్ ఇస్తారు? దీనికి సమాధానం వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? అది మొదటిది. రెండవది, మనము అందరం కూడా అమెజాన్ వాడతాము లేదా ఫ్లిప్కార్ట్ వాడతాము, ఇలాంటి వెబ్సైట్స్ అన్నీ కూడా వాడతాం కదా. నేను కూడా వాడతాను, అందులోంచి కొనుక్కుంటాను. కొనుక్కున్నప్పుడు కొన్నిసార్లు నాకు అవసరమైన ప్రోడక్ట్స్ అది చూపిస్తుంది. నేను ఏదైతే కొనాలనుకుంటున్నానో అలాంటి ప్రోడక్ట్సే 80% వరకు చూపిస్తుంది. ప్రశ్న ఏంటిదంటే, Amazon.com వాళ్ళకు నా అవసరతలు ఎలా తెలుసు, ఎలా నాకు సరి అయిన రికమెండేషన్స్ ఇవ్వగలుగుతూ ఉన్నారు? అలా ఇవ్వడం ద్వారా వారు సేల్స్ పెంచుకుంటున్నారు, లాభాలను సంపాదిస్తూ ఉన్నారు. అది రెండవది. మూడో ప్రశ్న మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. మూడో ప్రశ్న ఏంటిదంటే, ఉదాహరణకు మీరు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరచుగా ప్రయాణం చేస్తారు. ప్రతిసారి మీ టికెట్ రేట్ ఒకటే ఉండదు, ఎందుకు అనేది ప్రశ్న. రెండవది, అదే ప్లేన్కి 2 ప్రయాణం చేస్తున్నట్లయితే వారిద్దరు టికెట్ రేట్ కూడా ఒకటే ఉండదు, ఎందుకు? దీని వెనకాల రెవెన్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక ఐడియా ఉంది, దాని ద్వారా వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. నాలుగవది, మీ బంధువులకో మీ స్నేహితులకో ఒక రేర్ జబ్బు వచ్చింది, చాలా రేర్ జబ్బు వచ్చింది, అది ప్రాణాంతకమైన జబ్బు. ఓకే, సో ఫ్యాటల్ డిసీజ్, ఆ జబ్బు వచ్చింది. అయితే ఆ జబ్బును ట్రీట్ చేయడానికి హైదరాబాద్లో మీకు అందుబాటులో ఉన్న ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆ డాక్టర్కి తెలుసు ఇది చాలా క్రిటికల్ పరిస్థితిలో ఈ పేషెంట్ ఉన్నాడు, కాబట్టి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. డాక్టర్ కూడా బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ ఆ డాక్టరు ఇలాంటి జబ్బు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా ప్రపంచవ్యాప్తంగా, వాళ్ళందరి సమాచారం చదివే అవకాశం ఈ డాక్టర్కి లేదు, అది పాసిబుల్ కాదు ప్రాక్టికల్గా. సో ఇప్పుడు ఆయన బెస్ట్ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి అనేది ప్రశ్న. సో మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఒక డాక్టర్ బెస్ట్ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి ఆయనకున్న లిమిటెడ్ నాలెడ్జ్తో? వీటన్నిటి కూడా సమాధానం ఏంటిదంటే డేటా. ద ఆన్సర్ ఈస్ డేటా. ఈ డేటాని వాడుకోవడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంకో మాటలు చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈరోజు ఇంతగా వినబడుతుందంటే కారణం ఏంటిదంటే మూడు విషయాలు. డేటా అనేది ఉంది, ముందు నుంచి కూడా డేటా ఉంది. డేటాని స్టోర్ చేసిన విధానం వేరు, ఇప్పుడు స్టోర్ చేసుకునే విధానం వేరు. కానీ డేటా అనేది ప్రతిదానికి సమాధానం. మనకు లోన్స్ ఇవ్వాలా లేదా అని బ్యాంక్ నిర్ణయం చేసుకోవాలంటే దానికి డేటా అవసరం. మనకు అమెజాన్ రికమెండ్ చేసే ప్రోడక్ట్స్ సరైనవిగా ఉండాలంటే దానికి డేటా అవసరము. మనకు ఎయిర్ప్లేన్ టికెట్ సరిగ్గైన రేట్కి కోట్ చేయాలంటే దానికి డేటా అవసరము. అంతేకాదు మనకు డాక్టర్స్ బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే కూడా దానికి డేటా అవసరం. అయితే ఈరోజు ఆ డేటాని ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఈ ఫీల్డ్ చాలా బాగా పెరిగింది. దానికి కారణం ఏంటిదంటే 3 కారణాలు. ఒకటి, హై పవర్ కంప్యూటింగ్. ఓకే, ఈరోజు కంప్యూటర్స్ చాలా హై పవర్ కంప్యూటర్స్ ఉన్నాయి, లేదా హార్స్ పవర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈరోజు చాలా ఫాస్ట్గా రన్ అయ్యే కంప్యూటర్స్ ఉన్నాయి. ఓకే, సో లాట్ ఆఫ్ ప్రాసెసింగ్ స్పీడ్తో పనిచేసే కంప్యూటర్స్ ఉన్నాయి. రెండోదిగా ఈరోజు మనం డేటా స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ కేపబిలిటీ పెరిగింది. మూడవదిగా
ఈరోజు పాత ఆల్గరిథమ్స్ని మనం రిఫైన్ చేసుకోవడం జరిగింది. ఆల్గరిథమ్స్ అంటే పద్ధతులు అనమాట, డాటాని ప్రాసెస్ చేసే పద్ధతులు. సో ఇంతకీ వీటన్నిటికి కూడా కారణం ఏంటిదంటే డేటా. ఇంకో మాటలు చెప్పాలంటే డేటా ఈజ్ ద ఆయిల్ దట్ ఈస్ రన్నింగ్ ద బిజినెస్. డేటా ఈజ్ ద ఆయిల్ దట్ ఈస్ రన్నింగ్ ద వరల్డ్. డేటా అనేది ఇప్పుడున్న కొత్త చమరు అని చెప్పుకోవచ్చు. మనం ఇంతకుముందు చమరు గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో కొత్త చమరు ఏంటిదంటే డేటా. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి మనం మాట్లాడాము. సో ఒకప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఉండింది. అప్పుడు మనకు వస్తువులని వారు ఉత్పత్తి చేసి మన చేతిలో పెట్టారు. కార్లు కానీ, బైక్లు కానీ, టీవీలు కానీ, ఈరోజు మొబైల్ ఫోన్ కూడా మన చేతిలోకి రావడము ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇన్ఫర్మేషన్ ఏజ్లో ఉన్నాం. సో ఇన్ఫర్మేషన్ ఈజ్ ద ఆయిల్. ఎవరి చేతిలో ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉంటే, సరైన టైంకి ఉంటే వాళ్ళే సూపర్ పవర్ ఉన్న వ్యక్తులు. అంతే, సింపుల్. సో వీఆర్ ఇన్ దట్ ఏజ్. సో ఏంటిది డేటా సంబంధించిన విషయం ఏంటిదంటే, ఈ డేటాని ఎవరైనా సరి అయిన డేటాని ట్యాప్ చేయగలిగి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ని వాళ్ళు అర్థం చేసుకోగలిగితే వాళ్ళు సరి అయిన నిర్ణయాలు తీసుకోగలరు. అది మెయిన్ ఐడియా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క మెయిన్ ఐడియా ఏంటిదంటే, ఏదో మనము మ్యాజిక్లు చేసి, జిమ్మిక్లు చేసి ప్రపంచాన్ని మొత్తం కూడా గమ్మత్తులోకి మనం తీసుకెళ్ళి వాళ్ళని మైమర్చిపోయేటట్టు చేసి ఏదో చేయడం కాదు. విషయం ఏంటిదంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే సరి అయిన నిర్ణయాలు చేసి మన ఉత్పాదనను పెంచుకోవడము, ప్రొడక్టివిటీ పెంచుకోవడము, డబ్బులు సంపాదించడము, సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవడము, ప్రాఫిట్స్ ఇంక్రీజ్ చేసుకోవడము, ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేసుకోవడం. దట్ ఈస్ ద గోల్. సో డాటా ఈజ్ యూస్డ్ టు మేక్ ప్రాపర్ రైట్ డెసిషన్స్. మన అందరికి తెలుసు, మేనేజర్స్ అందరు కూడా డెసిషన్స్ చేస్తారు కదా. ఏ కంపెనీలో అయినా మేనేజర్స్ డెసిషన్స్ చేస్తారు, లేదా టాప్ లెవెల్ మేనేజ్మెంట్ లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డెసిషన్ చేస్తారు. సో డెసిషన్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే సాధారణంగా 3 పద్ధతులు ఉపయోగిస్తారు. ఒకటి ట్రెడిషన్, అంటే సాంప్రదాయబద్ధంగా ఆ బిజినెస్లో ఎలాంటి నిర్ణయాలు చేస్తున్నారో అలాంటి నిర్ణయాలు చేయడము, లేదా ఆ పద్ధతులను అనుసరించడం. మా తండ్రి ఇదే చేశాడు, నేను కూడా ఇదే చేస్తాను, మా తాత ఇదే చేశాడు. వుడ్వర్డ్స్ పట్టమని పాపతో చెప్పండి, ఆ అడ్వర్టైజ్మెంట్ చూసారా? సో చిన్నప్పుడు నేను నీకు అదే పట్టేదాన్ని అని చెప్పేసి తాత అంటే పాప వాళ్ళ తల్లి అందరూ కూడా ట్రైన్లో పోతూ ఉంటే ఆ పాప ఏడుస్తుంటే వుడ్వర్డ్స్ పట్టమని చెప్పమని చెప్తాను. అంటే అదొక పద్ధతి. ట్రెడిషన్ బేసిస్లో డిసిషన్ చేయడం అనేది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏంటిదంటే గట్ ఫీలింగ్ ద్వారా, అంటే రిస్క్ తీసుకుందాం, కొత్తదాన్ని ట్రై చేద్దాం, ఇంతవరకు ఇలా చేసాం కదా, ఇప్పుడు ఇంకో విధంగా చేద్దాం, ఏమవుతుందో చూద్దాం అని రిస్క్ తీసుకొని నిర్ణయాలు చేయడం రెండవ పద్ధతి. మూడోది ఏంటిదంటే రూల్స్ ఆఫ్ థంబ్. నేను ఎంబీఏలో టెక్స్ట్ బుక్లో ఇది చదువుకున్నా కాబట్టి ఇదే నేను ఇప్పుడు కూడా వాడతా. నేను ఎందుకు చదువుకున్నా, బీఐ స్కూల్లో ఎందుకు చదువుకున్నా? ఎందుకంటే నేర్చుకోవడానికి చదువుకున్నా, బిజినెస్ని దాన్ని ఇంకా ముందుకు పరిగెత్తించడానికే నేను చదువుకున్నా కాబట్టి నేను అదే పద్ధతులు వాడతాను అని మూడో పద్ధతి. కానీ ఇప్పుడు నాలుగో పద్ధతి ఏంటంటే ఇవన్నీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాటిని పక్కన పెడితే వాటితో పాటు డేటా డ్రివెన్ డెసిషన్స్. ఏ నిర్ణయాన్ని చేయాలనుకున్నా కంపెనీస్ డేటా కలెక్ట్ చేస్తాయి కదా. మీరు డీమార్ట్కి వెళ్తారు, మీ డేటా కలెక్ట్ అవుతుంది. మీకు తెలుసా విషయం? మీకు ఏం తెలియకపోయినా ఒక సింపుల్ థింగ్ అయితే తెలుసు, మనం తీసుకున్న ప్రతిదీ కూడా మనం కార్ట్లో పెట్టి అక్కడ తీసుకెళ్తాం కదా కౌంటర్కి, ప్రతి వస్తువుని కూడా వాళ్ళు స్కాన్ చేస్తారు. ఓకే, ఎవరు కూర్చొని అక్కడ రాయరు. సో జస్ట్ ఇట్లా స్కాన్ చేస్తే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. సో అదొక కారణం అనమాట. డేటా ఎక్కువ రావడానికి కారణం ఏంటిదంటే మనుషులు కూర్చొని రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ స్కాన్ చేస్తే డేటా వచ్చేస్తూనే ఉంటుంది. మనం ఎక్కడ పోతుంటే మన గురించిన సమాచారం అంతా గూగుల్ దగ్గర ఉంది. గూగుల్ వాళ్ళకి ట్రాఫిక్ ఎక్కువ ఉందని ఎట్లా తెలుస్తుంది? ఎందుకంటే ఆ రోడ్లో ఎక్కువ సెల్ ఫోన్లు ఉంటాయి, అది తెలుస్తుంది వాళ్ళకి. అంతే, సెల్ ఫోన్లను చూసి తెలుసుకుంటారు. అంటే మీరు ఒక బకెట్ నిండా సెల్ ఫోన్లు పెట్టారనుకోండి ఈ రోడ్డు మీద, గూగుల్ వాడు ఏమనుకుంటాడంటే ఈ రోడ్ జామ్ అయిపోయింది అనుకుంటాడు, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అన్నీ స్టాగ్నెంట్ అయిపోయినాయి అనుకుంటాడు. సో గూగుల్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. ఇంకో విషయం ఏంటిదంటే మీరు ఫోన్ మాట్లాడకపోయినా గూగుల్కి మీరు మాట్లాడేది అంతా తెలుసు. ఇంకో విషయం ఏంటిదంటే మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా గూగుల్కి తెలుసు మీరు ఏం మాట్లాడుతున్నారు. అంటే గూగుల్కి తెలియకుండా మీరు మాట్లాడాలంటే ఫోన్లన్నీ కూడా వేరే రూమ్లో పెట్టి ఇక్కడ రావాలా, అది విషయం. ఓకే, సో సమాచారం అనేది గ్యాదర్ అవుతూనే ఉంది, కంటిన్యూస్గా గ్యాదర్ అవుతూనే ఉంది. దాన్ని ఎలా వాడతాం అనేది చాలా ఇంపార్టెంట్. సో డేటా ఈజ్ ద మెయిన్ థింగ్ అనమాట. అంటే డేటా అనేది మెయిన్ థింగ్. సో డేటాకి వచ్చేసరికి ఇంతకుముందు బ్రదర్ చెప్పాడు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, దాని తర్వాత దాని అప్లికేషన్స్ ఏంటో అడిగాడు. నేను అప్లికేషన్స్ చెప్తాను, చెప్పే ముందు కొంత మనకు బేసిక్ అవగాహన ఉండాలి. అసలు డేటా ఏంటిది అనేది మనకు అవగాహన ఉండాలా. డేటాకు సంబంధించిన 4 విషయాలు ఉన్నాయి.
4 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు డీమార్ట్లో వాళ్ళంతా మన డేటాని కలెక్ట్ చేసుకుంటారు కదా, అంటే మనం కొనే ప్రోడక్ట్ కలెక్ట్ చేసుకుంటారు కదా, ఆ ప్రోడక్ట్ లిస్ట్ అంతా కలెక్ట్ చేసుకుంటారు కదా, అదంతా కూడా వాళ్ళు అనలైజ్ చేస్తారు. అదంతా కూడా అనలైజ్ చేసి అందులోంచి చాలా సమాచారం రాబడతారు. ఎక్కువ ఏ ప్రోడక్ట్ని కొంటున్నారు, తక్కువ ఏ ప్రోడక్ట్ని కొంటున్నారు, ఏ ప్రోడక్ట్ కొన్న వాళ్ళు దాంతోపాటు ఇంకా ఏ ప్రోడక్ట్ని కొంటున్నాడు, దాని బేసిస్ మీద ఏం చేస్తారంటే ఆ 2 ప్రోడక్ట్స్ పక్కన పెడతారు. దాన్ని అఫినిటీ అనాలిసిస్ అంటారు. అప్పుడు ఈ ప్రోడక్ట్ కొన్న వ్యక్తి ఆ ప్రోడక్ట్ కూడా కొనుక్కుంటారు. పాలు కొనుక్కున్న వాళ్ళు అరటిపండ్లు కూడా కొంటున్నారు అనుకోండి, సో పాలు అరటిపండు పక్కన పెడతాడు అట్లా. సో లేదంటే థమ్స్అప్ కొన్న వాళ్ళు దాంతోపాటు చిప్స్ ప్యాకెట్ కొంటున్నారు అనుకోండి, చిప్స్ ప్యాకెట్ థమ్స్ పక్కన ఉండేటట్టు చేస్తాడు. ఎందుకంటే థమ్స్అప్ కొన్న వాళ్ళు మ్యాక్సిమం చిప్స్ ప్యాకెట్స్ కొంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం అక్కడ పెడితే సేల్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక 10%, 15%, 20% ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డేటాను అనలైజ్ చేస్తారు. సో డేటా విషయానికి వస్తే 4 విషయాలు ఉన్నాయి. సింపుల్గా ఇంగ్లీష్లో చెప్తే దాన్ని ఏమంటామంటే DDPP అంటాం. ఇంగ్లీష్లో మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీ, DDPP. ఓకే, 2 మెడికల్ టర్మ్స్ కూడా యూజ్ చేస్తాం. ఓకే, మొట్టమొదటిది డేటా ఉంది. ప్రతి కంపెనీ దగ్గర డేటా ఉంది. మీ వ్యక్తిగతమైన డేటా కూడా ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర ఉంది. ఓకే, సో మీరు ఫోన్పే ద్వారా పే చేసినా, గూగుల్ పే ద్వారా పే చేసినా, మీరు తర్వాత బ్యాంక్ యూపీఐ యూజ్ చేసి పే చేసిన ప్రతి డేటా కూడా ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది, అంత అవైలబుల్గా ఉంది. ఓకే, మీ పర్సనల్ విషయాలు ఏం లేవు. నేను పర్సనల్ విషయాలు ఉన్నాయి, నేను ట్రూ కాలర్ వాడను అంటే కుదరదు. మీరు ట్రూ కాలర్ వాడినా వాడకపోయినా మీ జీవితం అంతా కూడా, మన జీవితాలన్నీ కూడా బజార్న పడ్డాయి. ఇంకో మాటలు చెప్పాలంటే ఎవరిది కూడా సీక్రసీ లేదు, ప్రైవసీ లేదు. ఓకే, మనము ప్రైవసీ కావాలంటే ఫోన్లకు ఒక రూమ్ పెట్టుకొని మనం ఇండ్లలో వచ్చి కూర్చోవాలి, అది పరిస్థితి. సో అలాంటి పరిస్థితిలో ఉన్నాము. అయినా మన గురించి ఏం తెలుసుకొని చేసేది ఏముండదు. ఎవరు కూడా మనం భయపడతాం, నా డేటా పోతే ఏమవుతుందో భయపడతాం. ఏం ఉండదు పెద్దగా. ఓకే, కంపెనీస్ ఎంతవరకు వాడాలి, ఏం సమాచారం తీసుకోవాలి, ఆ రూల్స్తోనే వాళ్ళు తీసుకుంటారు. మన పర్సనల్ గోప్యతను వాళ్ళు ఛేదించి లోపలికి రారు. అలా ఛేదించే వాళ్ళు కొంతమంది దుర్మార్గులు, చెడ్డ మనస్తత్వం ఉన్న వ్యక్తులు చేస్తారు, కానీ జనరల్గా ఆర్గనైజేషన్స్ చేయవు. ఓకే, గూగుల్ వాళ్ళ దగ్గర మన సమాచారం ఉంటుంది. ఇప్పుడు నేను మైక్రోసాఫ్ట్ యాప్స్ చాలా వాడతాను, అజూర్ క్లౌడ్ వాడతాను, మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ప్రతిరోజు వాడతాను. సో వాళ్ళ దగ్గర కూడా నా సమాచారం అంత ఉంటుంది. నేను నా బ్రౌజింగ్ హిస్టరీ కావచ్చు, ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దానివల్ల నాకేం హాని జరగదు. సో ఎవరికి మన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాం అనేది ముఖ్యం. సరే, ఇన్ఫర్మేషన్ కొదవలేదు, ఎవ్రీ మూమెంట్ క్యాప్చర్ అవుతుందంటే ఇక ఇన్ఫర్మేషన్ కొదవేముంది? కొదవలేదు అసలు. ఎవ్రీ మూమెంట్ క్యాప్చర్ అవుతుంది మన లైఫ్లో. ఇన్ఫర్మేషన్ అనేది ఎంత ఉందంటే, ఒక మాటలు చెప్పాలంటే 1 సెకండ్కి, ఒక రోజుకి కాదు, ఒక నెలకు కాదు, ఒక సంవత్సరానికి కాదు, 1 సెకండ్కి 2 లక్షల GB డేటా జనరేట్ అవుతుంది పబ్లిక్ ఇంటర్నెట్లో. ప్రైవేట్ నెట్వర్క్స్ గురించి నేను మాట్లాడతలేను, బ్యాంకింగ్ డేటా గురించి మాట్లాడతాను, రీటైల్ స్టోర్స్ గురించి మాట్లాడడం లేదు, స్కూల్స్ ఆఫీసులలో జనరేట్ అయ్యే డేటా గురించి మాట్లాడతాను. పబ్లిక్ ఇంటర్నెట్లో ఎవ్రీ సెకండు 2 లక్షల కోట్ల GB డేటా జనరేట్ అవుతుంది. ఇది అండర్ స్టేట్మెంట్, ఇది ఓవర్ స్టేట్మెంట్ కాదు, ఇది అండర్ స్టేట్మెంట్. అంటే చాలా తక్కువ చెప్తున్నాను నేను, ఎక్కువ చెప్పడం లేదు. సో అంత డేటా ఉంది. ఇప్పుడు ఈ డేటాని ఏం చేయాలి అనేదే క్వశ్చన్. ఆ డేటాని మనము ఉపయోగించుకొని నిర్ణయాలు చేయాలి అనేది బిజినెస్లో ఉద్దేశం, అంతే. బిజినెస్ పీపుల్కి నీ వ్యక్తిగత జీవితంతో సంబంధం లేదు. సో 4 విషయాలు చేస్తారు వాళ్ళు. ఒకటి ఏంటిదంటే, మొట్టమొదటిది, ఇది కొంచెం టెక్నికల్ కానీ మీ అవగాహన కోసం చెప్తున్నాను. ఓకే, కొంచెం టెక్నికల్. మొదటిది ఏంటిదంటే, ఫస్ట్ డి డిస్క్రిప్టివ్ అనాలిటిక్స్ అంటారు. అంటే డాటా ఉంది కదా, అది హార్డ్ డిస్క్లో ఉండొచ్చు, లేదంటే అది పెన్ డ్రైవ్లో ఉండొచ్చు, లేదా క్లౌడ్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. డాటా ఉంది కదా, ఆ డాటా ఏం చెప్తుంది అనేది మొదటి ప్రశ్న. ఓకే, వాట్ ఈజ్ ఇట్? దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. దిస్ ఇస్ డిస్క్రిప్టివ్ అనాలిటిక్స్. ఓకే, సో ఆ డాటాని చూస్తే మనకి ఏం అర్థమవుతుంది? అది పాస్ట్కి సంబంధించింది. అంటే డాటా ఉంది ఆల్రెడీ, అది ఏం చెప్తుంది అనేది గతానికి సంబంధించిన సమాచారం, అంతే కదా. 1 గంట క్రితం వరకు మనం కలెక్ట్ చేసిన డాటా అంతా కూడా దాని నుంచి అది మనకి ఏం చెప్తుంది అని తెలుసుకోవడం గతానికి సంబంధించిన విషయం. ఓకే, రైట్. ఇది మొదటి డి. రెండవ డి వచ్చేసి డయాగ్నోస్టిక్. మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రెండో డి వాడతారు. సో డయాగ్నోస్టిక్ ఏం చెప్తుందంటే, హిస్టారిక్ డేటాలో చూస్తే ఈ విషయాలు కనబడుతున్నాయి కదా, ఎందుకు అలా కనబడుతున్నాయి, కారణం ఏంటిది అనేది డయాగ్నోస్టిక్. మొదటిది హిస్టారికల్ డేటాలో ఏముంది, ఓకే, వాట్ డస్ ఇట్ సే. రెండవది వై డస్ ఇట్ సే. దీస్ ఆర్ ద 2 క్వశ్చన్స్. ఓకే, డి. తర్వాత మూడవది ప్రెడిక్టివ్ అనలిటిక్స్,
ప్రెడిక్టివ్ అనలిటిక్స్. ఇప్పుడు ఈ డేటాని చూస్తే ఇది పరిస్థితి అని నాకు అర్థమవుతుంది. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ఇది భవిష్యత్తు, దట్ ఈస్ కాల్డ్ ప్రెడిక్టివ్ అనలిటిక్స్. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ఇది భవిష్యత్తు, దట్ ఈస్ కాల్డ్ ప్రెడిక్టివ్ అనలిటిక్స్. తర్వాత భవిష్యత్తు ఇలాగే ఉంటే మనకి ఇష్టం లేదనుకో, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి కదా. ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇవే ఆల్గరిథమ్స్ మనకు సజెషన్స్ ఇస్తాయి. దాన్ని ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్ అంటారు. అంటే ఇప్పుడున్న పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇలా ఉండబోతుంది, ఇది ఇలా ఉండొద్దు అంటే ఏం చేయాలి అనేది కూడా అది మనకు తెలియజేస్తూ ఉంది. సో సింపుల్ గుర్తుపెట్టుకోండి, DDPP, అంతే సింపుల్. ఓకే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిది? ఇంతేనా అంటే కాదు, ఇంకొంచెం ఎక్కువ ఉంది. ఏంటిదంటే మనకున్న మానవ మేధస్సుని కంప్యూటర్కి మనము ఇవ్వడం. అంటే మనం కోల్పోయి దానికి ఇవ్వడం కాదు, మన మేధస్సు మనకు అలాగే ఉంటుంది, మనం కంప్యూటర్ కూడా అలాంటి మేధస్సు ఇస్తాం. మనం చూడగలుగుతాం కదా, చూసి ఏం చేస్తాం? చూసి వ్యక్తులను గుర్తుపట్టగలుగుతాం, రంగులను గుర్తుపట్టగలుగుతాం, అవునా? తర్వాత అక్కడున్న పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతాం, వస్తువులను గుర్తుపట్టగలుగుతాం. సో కంప్యూటర్ విజన్ అని ఒక డొమైన్ ఉంది, కంప్యూటర్ విజన్ అంటారు. నేను అందులో స్పెషలైజేషన్ చేశాను, కంప్యూటర్ విజన్లో ఏం చేస్తామంటే మనము చూసే ఏదైతే మన కాగ్నిటివ్ స్కిల్ ఉందో అది మనం కంప్యూటర్కి ఇస్తాం. అప్పుడు కంప్యూటర్కి ఒక కెమెరాని కనెక్ట్ చేసి ఎవరిని దాని ముందు పెడితే వారిని గుర్తుపడుతుంది. కాకపోతే వాళ్ళ ఫోటో శాంపిల్స్ ముందే ఇవ్వాలి కంప్యూటర్కి. ఇప్పుడు నాకు ఎవరినన్నా చూపించి గుర్తుపెట్టమంటే నేను గుర్తుపట్టగలుగుతానా? గుర్తుపట్టాలి. వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు అయితే గుర్తుపట్టగలుగుతాను. అంటే పాస్ట్లో వాళ్ళ ఫేస్ యొక్క రికార్డ్ నా మైండ్లో ఉంటే నేను గుర్తుపట్టగలుగుతాను. అదేవిధంగా కంప్యూటర్లో మనము దానికి ఒక ఆల్గరిథం యూజ్ చేసి ట్రైనింగ్ ఇస్తామన్నమాట. ఈ వ్యక్తి, ఈయన పలాని వ్యక్తి, ఈయన పేరు రాజు, ఈ 10 ఫొటోస్ చూసి ఆయనని గుర్తుపట్టడానికి ప్రయత్నించు నెక్స్ట్ టైం రాజు కనిపించినప్పుడు. తర్వాత ఈయన పేరు సుందర్, ఈయన పేరు కిరణ్, ఈయన పేరు అజయ్, విజయ్, నవీన్, ఓకే, శ్రీలత, కావ్య, ఓకే, కవిత, అట్లా అందరి ఫొటోస్ కూడా మనం ఇచ్చి ట్రైన్ చేస్తాం కదా. అప్పుడు ఆ వ్యక్తులు ముందుకు వచ్చినప్పుడు ఆ వ్యక్తులను గుర్తుపట్టి అటెండెన్స్ ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాడుతుంది కదా, ఫేస్ చూపించగానే అటెండెన్స్ అది ఇస్తుంది. సో దట్ ఈస్ కంప్యూటర్ విజన్, అటెండెన్స్ ఇవ్వగలుగుతుంది. సో వస్తువులను గుర్తుపడుతుంది. సో దీన్ని బిజినెస్లో ఎలా వాడతారంటే చాలా రకాలుగా వాడతారు. ఒక యూజ్ కేస్ చెప్తాను వినండి. ప్రొడక్షన్ లైన్ ఉంటుంది కదా, అంటే ప్రోడక్ట్స్ అన్నీ దానిపై నుంచి వస్తూ ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆ ప్రొడక్షన్ లైన్లో కొన్ని ప్రోడక్ట్స్ ఒక టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్, కొన్ని ప్రోడక్ట్స్ ఇంకో టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ కంప్యూటర్ విజన్ ద్వారా వచ్చే ప్రోడక్ట్ ఏంటిదో తెలుసుకొని దాన్ని కేటగరైజ్ చేయడం జరుగుతుంది. ఇట్ విల్ కేటగరైజ్ బేస్డ్ ఆన్ ద ప్రోడక్ట్. లేదా ఏదైనా ప్రోడక్ట్లో ఫాల్ట్స్ ఉంటే, డిఫెక్ట్స్ ఉంటే అది గుర్తించగలుగుతుంది. మూడవదిగా ఉదాహరణకు ట్యూమర్స్ ఉన్నాయనుకోండి మన బ్రెయిన్లో, అది గుర్తించగలుగుతుంది, గుర్తించి దానికి సంబంధించిన ప్రెడిక్షన్ ఇవ్వగలుగుతుంది. సో మన కంటితో ఏదైతే చేయగలమో అది కంప్యూటర్కి నేర్పిస్తే దాన్ని కంప్యూటర్ విజన్ అంటారు. ఆ ఏఐలో అదొకటి. రెండవదిగా మనము ఇంకేం చేయగలం, మనుషులుగా ఇంకేం చేయగలం అంటే మనము రాయగలం, కొత్త విషయాలు రాయగలం. ఫర్ ఎగ్జాంపుల్ మీ గురించి చెప్పండి అంటే మనము ఏదో ఒక విషయం మన గురించి చెప్తాం, చెప్పిన తర్వాత కొంచెం సృజనాత్మకంగా చెప్పండి అంటే ఏం చేస్తాం, కొంత ఆలోచించి కొత్తగా చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఇంతకుముందు ఎప్పుడు కూడా మనల్ని పరిచయం చేసుకున్నట్టు మనం ప్రయత్నిస్తాం. ఓకే, అంటే మనం డేటాని కొత్తగా జనరేట్ చేస్తూ ఉంటాం, దాన్ని జనరేటివ్ ఏఐ అంటారు, జనరేటివ్ ఏఐ. సో ఆ ఎబిలిటీని కూడా మనం కంప్యూటర్కి ఇస్తామన్నమాట. ఇప్పుడు మీరు జనరేటివ్ ఏఐ గురించి చాలా వినుంటారు, చాట్ జీపీటీ అనేది విన్నారు కదా, లేదంటే మైక్రోసాఫ్ట్ కోపైలట్ లేదా గూగుల్ జెమినీ, ఇట్లా చాలా ఉన్నాయి. ఈ 3 పెద్ద కంపెనీస్ కాబట్టి అవి పాపులర్ అయినాయి. సో చాలా ఉన్నాయి అన్నమాట. సో అవి ఏం చేస్తాయంటే డేటాని జనరేట్ చేస్తాయి, జనరేట్ డేటా లైక్ హ్యూమన్స్. ఓకే, హ్యూమన్స్ లాగా జనరేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సినారియో ఇచ్చి మీరు ఎక్స్ప్లెయిన్ చేయమంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఫస్ట్ టైం చూస్తారు ఆ సినారియో, బట్ యూ ట్రై టు సే సంథింగ్, మీరు కొంత కంటెంట్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తారు. అలాంటి ఎబిలిటీని మనం కంప్యూటర్కి టీచ్ చేస్తాం. ఎలా టీచ్ చేస్తామంటే దానికి ముందుగానే ఏ సమాచారం మీద అయితే డేటా జనరేట్ చేయాలనుకుంటున్నామో ఆ డేటా అంతా దానికి ఫీడ్ చేస్తాము. ఫీడ్ చేసి లింగ్విస్టిక్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా టీచ్ చేస్తాం. ఓకే, గ్రామర్ అంతా టీచ్ చేస్తాం. వర్బ్ అంటే ఏంటిది, నౌన్ అంటే ఏంటిది, ప్రెడికేట్ అంటే ఏంటిది, ఓకే, సబ్జెక్ట్ అంటే ఏంటిది, అడ్జెక్టివ్ అంటే ఏంటిది, అడ్వర్బ్ ఏంటిది, అంతా టీచ్ చేస్తాము. దానికి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ అన్నీ కూడా టీచ్ చేస్తాం. అంటే ఒక మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడో
ఆ విషయాలన్నీ దానికి టీచ్ చేస్తాము. నెక్స్ట్ టైం మీరు ఏదైనా అడిగితే అది మీకు కొత్తగా చెప్పమంటే చెప్తుంది. ఇప్పుడు ఈరోజు నేను ChatGPT క్లాస్ తీసుకొని వచ్చాను. మార్నింగ్ 10 నుంచి 11:30 వరకు సెమినార్ ఇచ్చాను. మా బాబు పేరు వివేక్ మీద ఒక పోయం రాయి, 10 years old, ఆయనకు మ్యాథమెటిక్స్ చాలా ఇష్టం కాబట్టి దాని మీద ఒక పోయం రాయి అంటే 4 paragraphsతో పోయం రాసి ఇచ్చింది ఆటోమేటిక్గా. సో నన్ను ఇంటర్వ్యూ తీసుకో అని చెప్పేసి నేను ఒక చిన్న ప్రాంప్ట్ పెట్టాను. ఇంటర్వ్యూ తీసుకుంది. ఒక ఎడిటోరియల్ అసిస్టెంట్ లాగా ఒక న్యూస్ పేపర్లో ఇంటర్వ్యూ తీసుకోమంటే ఒక ప్రశ్న అడిగింది, నేను సమాధానం చెప్పిన తర్వాత ఇంకో ప్రశ్న అడిగింది, దానికి సమాధానం చెప్పిన తర్వాత ఇంకో ప్రశ్న అడిగింది. సో నాతో ఇంటరాక్ట్ అయ్యింది. సో అదొక మానవ మేధస్సులో భాగము. ఆ మేధస్సుని మనం దానికి ఇవ్వడము జరిగింది. ఓకే, బ్రాడర్ టెక్నాలజీ ఉంది, NLP అని, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని, అందులో జనరేటివ్ AI ఒక భాగం. అదేవిధంగా మనము ఏదైనా టచ్ చేసి అది వేడిగా ఉందా, చల్లగా ఉందా, మెత్తగా ఉందా, గట్టిగా ఉందా అనేది మనం గుర్తుపడతాం కదా, గరుకుగా ఉందా, నునుపుగా ఉందా అనేది మనం గుర్తుపడతాం. సో ఆ విషయాలు కూడా ఒక రోబోట్కి మనము ట్రాన్స్ఫర్ చేయొచ్చు. రోబోట్ అంటే ఖచ్చితంగా అది మనకు సినిమాలో చూపించినట్టుగా తలతో, 2 చేతులతో, తర్వాత మిగతా అన్ని భాగాలతో ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 చేతుల్లో ఉండొచ్చు. ఓకే, మీరు గూగుల్లోకి వెళ్ళి, యూట్యూబ్లోకి వెళ్ళి సో బెంజ్ కార్ని ఎలా ఆటోమేట్ చేస్తారు అనేది చూడండి మీరు. అంటే దాన్ని బిల్డ్ చేసేటప్పుడు వాట్ ఈస్ ద ఆటోమేషన్ యూజ్డ్ అనేది మీరు చూడండి. బెంజ్ కార్ని రోబోట్సే అవన్నీ కూడా అసెంబుల్ చేస్తాయి. అదంతా ఉంది యూట్యూబ్లో, మీరు చూడవచ్చు. సో దట్స్ రోబోటిక్స్. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇదంతా కూడా మనం చాలా తరచుగా చూస్తూ ఉంటాం. సో క్వశ్చన్ ఏంటిదంటే నేను ఎలా దీన్ని వాడుకోగలను, అది క్వశ్చన్. సో నేను బిజినెస్లో వాడే నేను దీన్ని ఎలా వాడుకోగలమంటే చాలా రకాలుగా మనం వాడుకోవచ్చు. నేను కొన్ని ఉదాహరణలు మీకు ఇస్తాను. ఓకే, సో ఉదాహరణకు మీరు మ్యూచువల్ ఫండ్స్ పైన నేర్చుకోవాలనుకుంటున్నారు. ఓకే, నాకు మ్యూచువల్ ఫండ్స్ పైన నేర్చుకోవాలనుకుంటున్నారు. సో మీ కంపెనీలో చాలా డేటా ఉంది, చాలా ఆర్టికల్స్ ఉన్నారు. మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, వాళ్ళకు మ్యూచువల్ ఫండ్స్ మీద చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. ఓకే, మీరు చిన్న ఆల్గరిథం యూజ్ చేసి చాలా రకాల టాపిక్స్ మీద ఉన్నాయి, కానీ మ్యూచువల్ ఫండ్సే మీకు కావాలి. మీరు చిన్న ఆల్గరిథం ఉపయోగించి నాకు మ్యూచువల్ ఫండ్స్ ఆర్టికల్స్ అన్నీ కూడా సపరేట్గా వచ్చేసేయాలి, విత్ సమ్మరీ మాత్రమే రావాలి, మొత్తం నాకు చదవడానికి ఓపిక లేదు, మెయిన్ జిస్ట్ మాత్రమే కావాలంటే అది సమ్మరీ చేసిస్తుంది. అది NLP అంటారు, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఓకే, ఆటోమేట్ చేయొచ్చు. తర్వాత మీరు మీ ప్రోడక్ట్స్ని, అంటే మీరు రకరకాల బిజినెస్లో ఉన్నారు కాబట్టి మీ ప్రోడక్ట్స్ని మీరు వెబ్సైట్లో, బ్లాగ్స్లో పెడితే మీ బ్లాగ్స్కి, మీ వెబ్సైట్స్లో కామెంట్ రాస్తూ ఉంటారు కదా. కొంతమంది బూతులు రాస్తారు, కొంతమంది చెడు విషయాలు రాస్తారు, అంటే లేని విషయాలు రాస్తారు. అట్లాంటి వాటిని అన్నింటిని ఆటోమేటిక్గా తీసేయాలి. ఎలా తీసేయాలి? వాళ్ళు తెలుగులో రాసినా, హిందీలో రాసినా, ఇంగ్లీష్లో రాసినా, ఏ భాషలో రాసినా ఎట్లా గుర్తించి తీసేయాలి అనేది ఇంకొక విషయం చేయవచ్చు. లేదా మీరు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండొచ్చు, లేదా మీరు పెద్ద పెద్ద ఆర్టికల్స్, థియరీస్ ఇవన్నీ కూడా చదవాల్సిన అవసరం ఉండొచ్చు. వాటిని సమరైజ్ చేసి ఏ రూపంలో ఇవ్వమంటే ఆ రూపంలో ఇస్తుంది. ఒక చిన్న పిల్లాడికి, 10 ఏళ్ళ పిల్లాడికి చెప్పినట్టుగా చెప్పు, లేదా ఒక 20 ఏళ్ళ యవనస్తుడికి చెప్పినట్టుగా చెప్పు, లేదంటే ఓ 40 ఏళ్ళ నుంచి ఆ ఫీల్డ్లో వర్క్ చేస్తున్న ప్రొఫెషనల్ ఎట్లాంటి టర్మినాలజీ ఉపయోగిస్తే అతనికి సరిపోయిన స్థితిలో ఉంటుందో అలా ఎక్స్ప్లెయిన్ చేయమంటే కూడా అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. పాయింట్స్ రూపంలో ఇవ్వమంటే పాయింట్స్ రూపంలో ఇస్తుంది. తర్వాత ఒక చాట్ బాట్, మీరు బిజినెస్ ఉంది, చాలామంది కస్టమర్స్ వస్తూ ఉన్నారు, మీరు ఆ కస్టమర్స్ అందరూ మీరు హ్యాండిల్ చేయలేరు. ఒక వ్యక్తి ఉండాలి, కానీ మనిషికి అన్ని సమయాల్లో కూడా ఎనర్జీ లెవెల్స్ ఒకటేలాగా ఉండవు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకటే ఎనర్జీ లెవెల్స్ ఉండవు, ఒకటే ఓపిక ఉండదు. అదే మిషన్కి అయితే ఒక ఓపిక ఉంటుంది కదా. సో బాట్స్ క్రియేట్ చేయొచ్చు. రోబాట్స్ కాకుండా చాట్ బాట్స్ అంటారు. రోబాట్స్ అంటే ఫిజికల్ థింగ్స్, చాట్ బాట్స్ అంటే ఏంటిదంటే సాఫ్ట్వేర్లో ఉండే రోబాట్స్. ఓకే, ఫిజికల్ కాకుండా చాట్ బాట్స్లో ఉండే రోబాట్స్, అవి చాట్ చేస్తూ ఉంటాయి. మనం చాలాసార్లు నేను గోడాడీలోకి వెళ్ళి చాట్ చేస్తూ ఉంటాను. అక్కడ మనిషి ఉంటారు అని మనం అనుకోవచ్చు. చాట్ చేసినప్పుడు ఓ మనిషిలాగానే ఉంటుంది, కాకపోతే మనిషి కాదు అక్కడ ఉండేది, ఒక సాఫ్ట్వేర్ రెస్పాండ్ అవుతూ ఉంటుంది. సో బాగున్నావా అని అడుగుతుంది. ఓకే, నేను బాగున్నా, నువ్వు ఎట్లున్నావు అంటే నేను కూడా బాగున్నా, నీ అవసరత ఏంటిది, తర్వాత కొంతసేపటికి నీ ప్రశ్నకు సమాధానం దొరికిందా, నీ ప్రాబ్లం సాల్వ్ అయిందా, ఒక పర్సనల్ టచ్తో అది మనతో కన్వర్స్ చేస్తుంది. బట్ వీ డోంట్ నో దట్స్ యాక్చువల్లీ ఎ చాట్ బాట్. చాట్ బాట్ ఈజ్ కన్వర్సింగ్ విత్ అస్. మీరు అనుకోవచ్చు ఇలాంటివన్నీ వస్తే ఉద్యోగాలు పోతాయి కదా అంటే, ఉద్యోగాలు పోవు. చిన్న చిన్న బిజినెస్లు ఉంటాయి కదా, వాళ్ళు ఎక్కువ మందిని హైర్ చేసుకోలేరు. వాళ్ళు చాట్ బాట్స్ని వాడి వాళ్ళ ఎఫిషియన్సీని వారు పెంచుకోవచ్చు. మీ రెవెన్యూని మీరు ప్రెడిక్ట్ చేయొచ్చు, లేదా ఒక కంపెనీ రెవెన్యూని మీరు ముందుగా ప్రెడిక్ట్ చేయొచ్చు. దాన్ని రిగ్రెషన్ అంటారు. స్టాటిస్టిక్స్ మీరు చదివితే స్టాటిస్టిక్స్లో ఒక టాపిక్ ఉంటుంది, రిగ్రెషన్.
లీనియర్ రిగ్రెషన్ లేదా లాజిస్టిక్ రిగ్రెషన్ అనే సబ్జెక్ట్స్ని మీరు చూసుండొచ్చు. రిగ్రెషన్ అనేది ఉంటుంది. అందులో మెయిన్ గోల్ ఏంటిదంటే నంబర్స్కి సంబంధించి, ప్రత్యేకంగా నంబర్స్కి సంబంధించి, అది డబ్బులు కావచ్చు, అది వాల్యూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మీ వెయిట్కి సంబంధించి కావచ్చు, ఏదైనా కావచ్చు, నంబర్స్కి సంబంధించి మీరు ప్రెడిక్ట్ చేయొచ్చు. మీరు దాన్ని లీనియర్ రిగ్రెషన్ అంటారు. నంబర్స్ సంబంధించి వచ్చే సంవత్సరం మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఈ చేంజెస్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఈ చేంజెస్ చేస్తే ఎంత లాస్ వస్తుంది, ఏ ఏరియాలో ప్రాఫిట్ వస్తుంది, ఏ ఏరియాలో లాస్ వస్తుంది అనేది మీరు కంటిన్యూస్గా చేయొచ్చు. తర్వాత లాజిస్టిక్ రిగ్రెషన్ అని ఉంటుంది. అందులో మీరు కేటగారికల్ ప్రెడిక్షన్ చేయొచ్చు. ఈరోజు అందరూ కూడా మీరు బెట్టింగ్స్ చూస్తుంటారు కదా, వాళ్ళు బెట్టింగ్స్ చేస్తుంటారు. ఈ టీం విన్ అవుతుంది, ఈ టీం లూజ్ అవుతుంది అని చెప్పి బెట్టింగ్ చేస్తుంటారు. కారణం ఏంటిది? ఈరోజు ఈ ప్లేయర్ వచ్చిండు, ఓకే, లేకుంటే ఈరోజు ఈ ప్లేస్లో జరుగుతుంది కాబట్టి విన్నింగ్ ఉంటుంది, లేకుంటే లాస్ ఉంటుంది అని చెప్తారు కదా. దానికి అనాలిసిస్ ఉంటుంది. మీరు లాజిస్టిక్ రిగ్రెషన్ వాడితే ఏ టీం విన్ అవుతుందో మీరు 85% యాక్యురేట్గా ప్రెడిక్ట్ చేయొచ్చు. అంటే మీరు 10 ప్రెడిక్షన్స్ చేస్తే అందులో 8 నుంచి 9 సార్లు మీ ప్రెడిక్షన్ కరెక్ట్. బెట్టింగ్ చేశారు, ఓకే, నేను జస్ట్ ఒక సజెషన్ లాగా చెప్తున్నా. సో మీరు బెట్టింగ్ చేయాలనుకుంటే కూడా అది ఉపయోగపడుతుంది. ఓకే, యూ క్యాన్ యూజ్ ఇట్ ఫర్ దాట్. ఓకే, వాయిస్ కమాండ్స్ త్రూ మీరు అన్ని కంట్రోల్ చేయొచ్చు. మీ కంప్యూటర్ని కంట్రోల్ చేయొచ్చు, మీ ఇంటిని మొత్తం కూడా కంట్రోల్ చేయొచ్చు. ఓకే, సో మీరు ఆల్రెడీ అలెక్సా ఇట్లాంటివి చూసుంటారు కదా, అంతకంటే అడ్వాన్స్ థింగ్స్ ఉన్నాయి, అంతకంటే అడ్వాన్స్ ఊహించినటువంటి థింగ్స్. ఓకే, మైక్రోసాఫ్ట్ ఓనర్ బిల్ గేట్స్ ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లో మీరు ఒకవేళ వెయిటింగ్ హాల్లోకి పోయారనుకోండి, మీకు చలి పెట్టదు, ఉబ్బరించదు. ఎందుకంటే మీరు అడుగు పెట్టగానే మీ బాడీ టెంపరేచర్కి తగ్గట్టుగా రూమ్ టెంపరేచర్ సెట్ అయిపోతుంది. ఒకవేళ ఒక నలుగురు పోయారనుకోండి, ఆ నలుగురిట్లో ఎవరు ఇంపార్టెంట్ పర్సనో ఆ వ్యక్తికి తగ్గట్టుగా రూమ్ టెంపరేచర్ ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఒకవేళ బిల్ గేట్సే వచ్చాడనుకోండి ఆ రూమ్లోకి, ఆ నలుగురు ఉన్న రూమ్లోకి, ఆ రూమ్ టెంపరేచర్ అంతా కూడా ఆయన బాడీ టెంపరేచర్గా తగ్గట్టుగా సెట్ అయిపోతుంది. సో ఆ లెవెల్లో మనం వాయిస్ కమాండ్స్ ఇవ్వచ్చు. వాయిస్ కమాండ్స్ లేకున్నా ఆటోమేటిక్గా మనం దాన్ని చేయొచ్చు. క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడు జనరల్గా మనం 10,000 20,000 ఆ మోతాదులో వాడుతుంటే ఒక విధంగా ఉంటుంది. ఒకవేళ మీరు 2 లక్షలకు వాడారనుకోండి, మీకు బ్యాంక్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. లేదా మీరు హైదరాబాద్లో వాడతారు, తెలంగాణలో వాడతారు కార్డ్ని, ఆంధ్రాలో వాడతారు. మీరు సడన్గా ఢిల్లీకి వెళ్ళి వాడగానే మీకు అక్కడ నుంచి ఒక కాల్ వచ్చేస్తుంది. ఓకే, ఎలా అంటే వాళ్ళు ఒక ఆల్గరిథం యూజ్ చేస్తారు. ఆల్గరిథం యూజ్ చేసి వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తారు. ఓకే, సో ఈ వ్యక్తి కార్డు ఎవరో వాడుతున్నట్టున్నారు, ఓకే, అది నిజమేనా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనకు ఒక కాల్ వస్తుంది. దాని బేసిస్ మీద మనము జరిగే ట్రాన్సాక్షన్ని ఆపేయవచ్చు. అంతేకాదు, మీకు క్లయింట్స్ ఉన్నారనుకోండి, మీ క్లయింట్స్ ఉన్నారు, అది మీది ఒక బిజినెస్, కిరాణా షాపే అయి ఉండొచ్చు. మీరు డాటాను మెయింటైన్ చేయగలిగితే అది కిరాణా షాపే అయి ఉండొచ్చు, లేదా అదొక చిన్న సూపర్ మార్కెట్ అయి ఉండొచ్చు, లేదా అదొక ట్రైనింగ్ సెంటర్ అయి ఉండొచ్చు, లేదా అదొక హాస్పిటల్ అయి ఉండొచ్చు, లేదా ఒక స్కూల్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది కదా, కస్టమైజ్డ్ సర్వీసెస్ ఇవ్వచ్చు. ఈ కస్టమర్కి ఈ ఆఫర్స్, ఈ కస్టమర్కి ఈ ప్రోడక్ట్స్, ఈ కస్టమర్స్కి ఈ డిస్కౌంట్ అని కేటగారికల్గా మనం ఇవ్వచ్చు. లేదా మీరు ఒక రైటర్ అయితే, ఓకే, ఈ టైంలో ఇలాంటి కంటెంట్ ఈ వయసు వాళ్ళకు, ఈ టైంలో ఇలాంటి కంటెంట్ ఈ వయసు వాళ్ళకు, అట్లా మనం క్లాసిఫికేషన్ చేయొచ్చు. చాలా సింపుల్గా మనం బిజినెస్లో దాన్ని వాడవచ్చు. మీకు కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్, ఎంత కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ అయినా సరే, మన మెదడు దాన్ని సంగ్రహించలేనంత కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ అయినా సరే దాన్ని సింప్లిఫై చేసుకోవడానికి డైమెన్షనాలిటీ రిడక్షన్ అనే ఒక టెక్నిక్ ఉంటుంది. ఓకే, రైట్. ఆ విధంగా మనము ఎన్నో ఫీల్డ్స్లో దీన్ని వాడచ్చు. దేర్ ఈజ్ నో లిమిటేషన్. మానవ మేధస్సు ఎక్కడెక్కడైతే వాడబడుతుందో, కంటి చూపుని, చెవితో వినే ఈ కెపాసిటీని, తర్వాత చేతితో రాయగలిగిన కెపాసిటీని, మెదడుతో ఆలోచించగలిగిన కెపాసిటీని ఏ ఫీల్డ్స్లో మానవుడు వాడగలుగుతాడో అన్ని ఫీల్డ్స్లో కూడా ఈ ఏఐని వాడచ్చు. మినహాయింపు ఏమి కూడా లేదు. ఒక్క దగ్గరనే చిన్న డెవలప్మెంట్ జరుగుతుంది. అదేంటిదంటే వాసన. ఓకే, సో అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. మిగతా అన్ని ఏరియాస్లో ఆల్రెడీ ఎక్సెల్ అవ్వడం జరిగింది. ఓకే, రైట్. సో ఇప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగవచ్చు. ట్రేడింగ్ సంబంధించి బ్రదర్ అడిగాడు ఆల్రెడీ, సో నేను దాని గురించి చెప్తాను. యాక్చువల్గా ఏంటిదంటే